హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన అఫీషియల్ అప్డేట్స్ని అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. ఓకేనా? మరి ముఖ్యాంశాలు కనుక చూసినట్లయితే ఏపీపీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్కి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మరికొన్ని ఉద్యోగాలకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వివరాలు చూద్దాం. నెక్స్ట్ 424 ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నోటిఫికేషన్ విడుదల చేసింది. వాటి వివరాలు చూద్దాం. నెక్స్ట్ గ్రూప్ 2 వాయిదా పడుతుందా అంటూ చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీకు 100% ఇస్తానండి. ఓకేనా? సో అసలు పడుతుందా పడదా అనే వివరాలు కూడా మీకు తెలియజేస్తాను. సో గైస్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. హే గాయస్, అందరూ ఎదురు చూస్తున్నటువంటి రిపబ్లిక్ డే సేల్ స్టార్ట్ కావడం అయితే జరిగిందండి. మరి ఎనీ ఫుల్ కోర్సు 390 రూపీస్కి అందజేస్తున్నామండి. గ్రూప్ 2 కావచ్చు, సచివాలయం, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిఎస్సి చాలా వరకు ఉన్నాయి. సో ఆర్ఆర్బీకి సంబంధించినవి కూడా ఉన్నాయి. 6 months వ్యాలిడిటీ. ఎనీ టెస్ట్ సిరీస్ కేవలం 99 రూపాయలకి అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీ. 50,000 క్వశ్చన్స్ ఉంటాయి. అంతేకాకుండా టాప్ 10 గ్రాండ్ టెస్టులు కూడా అందుబాటులో ఉంటాయి. మంచి అవకాశం, సువర్ణ అవకాశం ఉపయోగించుకోండి. ఈ అవకాశం 25వ తారీఖు నుంచి 31వ తారీఖు జనవరి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో గాయస్, ఏపీపీఎస్ నుంచి వచ్చినటువంటి మొదటి అప్డేట్ చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. గత డిసెంబర్ నెలాఖరున విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్టులకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు, ఇతర వివరాలను వెబ్సైట్లో ఉంచినట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 20వ తారీఖుగా ప్రకటించడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా ఏపీపీఎస్సీ విడుదల చేసిన జూనియర్ లెక్చరర్ పోస్టులు అన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి. చాలా తక్కువగా ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు అయితే ఈ నోటిఫికేషన్ విడుదల కాగానే చాలా నిరాశకు గురయ్యారు. డిఎల్ నోటిఫికేషన్, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్లు చాలా వచ్చాయి. 250 రిలీజ్ చేశారు, ప్లస్ ఇంకొక 50 కలుపుతూ మరి 290 ఖాళీలను విడుదల చేశారు. అది మంచి నెంబర్ అండి. కానీ దానికి కొంచెం స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. అంటే పిహెచ్డి కావచ్చు, నెట్ కావచ్చు, సెట్ కావచ్చు ఉండాలి పీజీతో పాటు. కాబట్టి కొంతమంది తక్కువ మంది ఉంటారు వాటికి. కానీ జైలుకు మాత్రం అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ ఒక పీజీ మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. కాబట్టి దీనికి చాలామంది ఎదురు చూస్తుంటారు. కానీ దీనికే చాలా తక్కువ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అన్నీ కూడా రెగ్యులర్ కాదు. క్యారీ ఫార్వర్డ్ అంటే లాస్ట్ టైం మిగిలినవి మళ్ళీ ఇప్పుడైతే ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ నుంచి మరొక అప్డేట్ ఏంటి అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేశారో దానికి సంబంధించి ఏమైనా మీరు కరెక్షన్స్ కనుక ఉన్నట్లయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఓటీపీఆర్లో అప్లికేషన్ ఫామ్లో కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అంటూ మనకు అధికారికంగా వెబ్సైట్లో ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్స్ కనుక చేసినట్లయితే వెంటనే సరిదిద్దుకోండి ఫ్రెండ్స్. ఓకే, తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవ్వకుండా మీకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ 424 అసిస్టెంట్ ప్రొఫెసర్ వైద్య పోస్టుల భర్తీ. మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్. వాకిన్ రిక్రూట్మెంట్ ద్వారా 169 పోస్టుల భర్తీ. సాధారణ ప్రక్రియలో 255 పోస్టుల భర్తీ. మరి వైద్య ఆరోగ్య శాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424, క్లినికల్, నాన్ క్లినికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 255 పోస్టులు బ్రాండ్ స్పెషాలిటీలు, 169 సూపర్ స్పెషాలిటీల్లో ఉన్నాయి. డైరెక్టర్ లేటరల్ ఎంట్రీ విధానాల్లో పోస్టులను భర్తీ చేస్తారు. సూపర్ స్పెషాలిటీ పోస్టుల భర్తీకి వచ్చే నెలలో 6వ తేదీన వాకిన్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నట్లుగా బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం శ్రీనివాసరావు తెలిపారు. మరి ఆ రోజు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విజయవాడలోని డిఎంఈ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. కార్డియాలజీ 15, న్యూరాలజీ 19, నెఫ్రాలజీ 23, న్యూరో సర్జరీ 13, యూరాలజీ 30, మెడికల్ అంకాలజీలో 21 చొప్పున ఖాళీలున్నట్లుగా తెలిపారు.
రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం. బ్రాండ్ స్పెషాలిటీలో 255 పోస్టుల భర్తీ గురువారం ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు మరి దరఖాస్తుల స్వీకరణ అయితే జరుగుతుంది అంటూ తెలియజేశారు. మరి అర్హులైనటువంటి అభ్యర్థులు dme.ap.nic.in వెబ్సైట్లో మరి మీరైతే దరఖాస్తులు చేసుకోవచ్చు అంటూ ఇక్కడ తెలియజేశారండి. ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆర్ఆర్బీలో 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు అండి. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అన్ని రైల్వే రీజియన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుచున్నది. మొత్తం పోస్టులు 5,696. మరి మనకి సికింద్రాబాద్ మరియు ఏపీలో కూడా ఖాళీలు అయితే ఉండడాన్ని మనం చూడవచ్చండి. ఓకేనా, మన స్టేట్లోనే మనకు జాబ్ అయితే ఉంటుంది. కేటగిరీ వారిగా పోస్టులు అన్రిజర్వ్ 2,499, ఎస్సీ 804, ఎస్సీ 482, ఓబీసీ 1,351, ఈడబ్ల్యూఎస్ 560, ఎక్స్ సర్వీస్మెన్ 572 అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఓకేనా, మరి ఇక్కడ ఆర్ఆర్బీ రీజియన్ల వారిగా ఖాళీలు కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చారు. సికింద్రాబాద్ రీజియన్లో 758 ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, మరి వీటికి ఎవరు అర్హులండి అంటే అభ్యర్థులు మెట్రికులేషన్తో పాటు ఐటీఐ అయితే పాస్ అయి ఉండాలి. ఫిట్టర్ కోచ్, ఎలక్ట్రీషియన్ కోచ్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్, మిల్ రైట్, మెయింటెనెన్స్ మెకానిక్ రేడియో అండ్ టీవీ, ఎలక్ట్రానిక్ మెకానిక్ మోటార్ వెహికల్, వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్. సో ఇవైతే సంబంధిత విభాగాల్లో ఐటీఐ చేసిన వారు ఎలిజిబుల్గా అయితే మనకు ఇక్కడ ఇవ్వడం అయితే చూడవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వారు కూడా, ఓకేనా, 3 ఏళ్ళ డిప్లొమా కోర్స్ చేసిన వారు కూడా దీనికైతే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. 18 నుంచి 30 ఏళ్ళ మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది. పే స్కేల్ 19,900 నుంచి 63,200 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే మరి ఏఎల్పి పోస్టులకు ప్రిపేర్ అవుతున్నారో మన యొక్క యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ అయితే లాంచ్ చేసామండి. ఒకసారి డెమో చూసి ప్రిపేర్ అవ్వండి. చాలా తక్కువ కాస్ట్ ఉంది. 6 months వ్యాలిడిటీ, కేవలం 500కి అందజేస్తున్నాము. ఒకసారి డెమో చూసి తీసుకోండి. నెక్స్ట్ ముఖ్యమైన అప్డేట్ చూసినట్లయితే ఏపీ గ్రూప్ 2 వాయిదా పడుతుందా అంటూ చాలామంది అభ్యర్థులు సో అడగడం అయితే జరుగుతుందండి. సో గైస్, మరి ఏపీపీఎస్సీ చూసినట్లయితే 100% మరి కాన్ఫిడెన్స్తో అయితే ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 2ని వాయిదా వేసే ఉద్దేశం లేదు. 100% మేము కండక్ట్ చేస్తాము ఫిబ్రవరి 25వ తారీఖునని అని చెప్పేసి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు, తహసీల్దార్లకు అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందండి. ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్ల ఎంపిక, సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి ఎంపిక కూడా జరుగుతున్నట్లుగా ప్రాథమిక సమాచారం అయితే అందుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వాయిదా పడుతుంది అనేటువంటి ఊహాగానాలను పక్కన పెట్టి 5 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంది. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియనటువంటి అంశం అండి నోటిఫికేషన్. ఓకేనా, కాబట్టి ప్రిపేర్ అవ్వండి. మన చేతిలో ఉన్నటువంటి ముందుగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, తర్వాత మెయిన్స్కి కొంత సమయం అయితే మనకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో గాయస్, మరి ఆల్రెడీ ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. సో సిలబస్ అంతా కంప్లీట్ అయిన వారు తప్పకుండా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. మోడల్ పేపర్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో, టాప్ 10 గ్రాండ్ టెస్ట్లు. ఓకే, అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా ప్రతి ఒక్కరూ తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 99 రూపీస్కి పోయేదేం లేదు. చాలా మంచి టెస్ట్ సిరీస్ మీకు ఉపయోగపడుతుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది సో ఎగ్జామినేషన్ టైంలో. ఓకే, సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించిన అప్డేట్. మరి గ్రూప్ 2 వాయిదా పైన మీ యొక్క అప్డేట్ ఏంటి, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. హే గాయస్, ఏపీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి టాప్ 10 మోడల్ పేపర్స్ అయితే అందుబాటులోకి రావడం జరిగింది. సో గైస్, ఈచ్ పేపర్ 150 మార్క్స్లో తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయండి. కేవలం 100 రూపాయలకే అందజేయడం జరుగుతుంది. మన యాప్లో అయినా తీసుకోవచ్చు వీటిని. ఓకే, అంతేకాకుండా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి సో ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ని వాట్సాప్ నెంబర్కి పంపినట్లయితే అలా కూడా మీకు ఈ యొక్క మోడల్ పేపర్స్ పంపడం జరుగుతుంది. సో గైస్, మరి ఈ యొక్క చివరి నిమిషాల్లో
మనము గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మోడల్ పేపర్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. ఓకే, ఇక 2 అవకాశాలు కల్పిస్తున్నాను. యాప్లో తీసుకునేవారు యాప్లో తీసుకోవచ్చు, లేదా ఇక్కడ మీరు డైరెక్ట్ గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ కోర్స్ తీసుకున్నవారు నాకు యాప్ నుండి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, సో మీకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్.